పరిస్థితి మనం చూసాం. బాలయ్య కొద్దిసేపటి క్రితమే పరమవీర చక్ర ప్రారంభం 9:15కి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇంటి దగ్గర నుంచి ఆయన బయలుదేరిపోయారు. 9 షార్ప్ ఆయన ఇంటి దగ్గర బయలుదేరారు. పరమవీర చక్ర కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మా ప్రతినిధి నిరుపమ విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. లైవ్లో తాజా సమాచారం ఇస్తారు. నిరుపమ, కరెక్ట్గా ఎన్ని గంటలకి ఈ సినిమా ప్రారంభం కాబోతుంది? ఎవరెవరు వస్తున్నారు? చేశారు. ఎందుకంటే 9 గంటలకు అక్కడ బయలుదేరటం, అలాగే 9:15 కల్లా ఆయన ఇక్కడికి రావడంతో వెంటనే ఇమీడియట్ గా జరుగుతుంది ఇక్కడ అని చెప్తున్నారు. పెద్ద కేక్ అది రెడీ చేశారు. అభిమానుల మధ్య జరుపుకుంటున్నటువంటి, అంటే ఒక సింహ సినిమా హిట్ తర్వాత అభిమానుల మధ్య జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజు కాబట్టి చాలా ప్రత్యేకత సంతరించుకుంది. అలాగే పెద్ద పెద్ద కటౌట్లతోటి, భారీ హోర్డింగ్లతోటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అంతటిని అలంకరించారు. దాదాపు 10,000 మంది అభిమానులు ఇక్కడికి వస్తారు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా. ప్లస్ పరమవీర చక్ర సినిమా షూటింగ్ సందర్భంగా ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు అలాగే పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఇప్పటికే వచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరి కొద్ది నిమిషాల్లోనే ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఆల్రెడీ బాలకృష్ణ కూడా బయలుదేరారు. ఒక 2-3 నిమిషాల్లోనే ఆయన కూడా ఇక్కడికి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సి కళ్యాణ్, అలాగే ఈ సినిమాకి పరమవీర చక్ర డైరెక్టర్ అయినటువంటి దాసరి నారాయణరావు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే వచ్చేసారు. ఇప్పుడు బాలకృష్ణ వచ్చేసారు. బాలకృష్ణను చూడొచ్చు. ఆయన ఇక్కడికి రీచ్ అయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కి చాలా ప్రత్యేకమైనటువంటి డ్రెస్ లో కనిపిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అలాగే సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి కేక్ కటింగ్ అనేది సినిమాలోనే కేక్ కటింగ్, అంటే సినిమాలో అది కూడా ఒక షార్ట్ గా పెట్టి ఆ షాట్ నే తీయబోతున్నారు ఇప్పుడు. దానికోసం అని చెప్పి భారీ స్థాయిలో అంతా రెడీ చేశారు. బాలకృష్ణ అభిమానులు ఎలా చుట్టుముట్టారో చూడొచ్చు. బాలకృష్ణ చూడడం కోసం ఆయనకి విశేష చెప్తున్నారు అందరూ కూడాను. ఇక్కడికి సినీ ప్రముఖులు కూడా అనేక మంది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నందమూరి వంశానికి సంబంధించినటువంటి హీరోలు అందరూ కూడా ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. అలాగే బాలకృష్ణ అభిమానులు కూడా 10,000 మంది దాకా బాలకృష్ణ అభిమానులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రోజు ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. బాలకృష్ణ అభిమానుల మధ్య జరుపుకుంటున్నటువంటి సింహ సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత అభిమానుల మధ్య జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజు ఇది. అందుకని అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ ముహూర్తపు షాట్ ని ఆన్ చేయడానికి ఇక్కడికి చంద్రబాబు నాయుడు కూడా వచ్చేస్తున్నారు. ఆయన కూడా వచ్చిన తర్వాత ఇప్పటికే సినీ ప్రముఖులందరూ ఇక్కడికి రీచ్ అయ్యారు. అలాగే బాలకృష్ణ కూడా వచ్చేసారు. మీరు చూశారు ప్రత్యక్షంగాను. ఇక బాలకృష్ణతో పాటు మిగతా అభిమానులు, అలాగే మిగతా హీరోలు, బాలకృష్ణ సినీ ప్రముఖులు, అలాగే రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది నిమిషాల్లోనే భారీగా పెద్ద కేక్ ని సినిమా షాట్ లో భాగంగా కట్ చేసి దాన్నే సినిమాలో ఒక షాట్ గా తీయబోతున్నారు అభిమానుల మధ్య. అది కూడాను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర పూర్తి స్థాయిలో ఆ పండుగ వాతావరణం, ఆ హోలాహలము కనిపిస్తుంది. అభిమానులు భారీగా వచ్చేసారు ఇప్పటికే. ఎందుకంటే బాలకృష్ణ సినిమా కాబట్టి అందులోనూ ఈ సినిమా ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే దాసరి నారాయణరావు తీస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా బాలకృష్ణతో. అంతకుముందు సర్దార్ పాపారాయుడు, బొబ్బులి పులి, సీనియర్ ఎన్టీఆర్ తో తీసినటువంటి ఆయన మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణతో తీసినటువంటి మొట్టమొదటి సినిమా ఇది. సి కళ్యాణ్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద అభిమానులు చాలా భారీగా ఇక్కడికి రీచ్ అయ్యారు. మరి కొద్ది నిమిషాల్లోనే కేక్ కట్ చేసి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ తో పాటు పరమవీర చక్ర సినిమా షూట్ ను కూడా ఒక షాట్ ను కూడా తీయబోతున్నారు. మొత్తం మీద ముహూర్తపు షాట్ అయినటువంటి ఆ సినిమానే ఆయన బర్త్డే సందర్భంగాను, బర్త్డేలో కేక్ కటింగ్ గాను చేయబోతున్నారు. భారీ స్థాయిలో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సినీ రాజకీయ ప్రముఖులు వస్తారు కాబట్టి మొత్తం మీద ఇక్కడ పూర్తిగా పండుగ కోలాహలము, హడావుడి కనిపిస్తుంది. బద్రి, నిర్మ, ఇప్పుడు బాలకృష్ణతో పాటుగా కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తున్నారా ఈ సినిమా ఓపెనింగ్ కానీ, బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషన్ లో పాల్గొనడానికి కానీ? బాలకృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన ఇతర మెంబర్స్, చంద్రబాబు కాకుండా ఇతరులు ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు బద్రి. ఎందుకంటే బాలకృష్ణ కుటుంబంలో ఉన్నటువంటి సినిమా మొత్తం నందమూరి వంశంలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళతో పాటు రాజకీయ ప్రముఖులు కూడాను. మీరు అడిగినట్టు ప్రత్యేకంగా కుటుంబ సభ్యులంటే ఇక హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, కళ్యాణ్ రామ్ కానివ్వండి, తారక రత్న కానివ్వండి, ఇలా మొత్తం అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా, ఆయన బ్రదర్స్ కూడా, హరికృష్ణ, వీళ్ళందరూ కూడా వస్తారని తెలుస్తుంది. మరి అయితే ఒక 5-10 నిమిషాల్లోనే మొత్తం అందరూ కూడా ఇక్కడికి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బద్రి, ఎన్ని గంటల వరకు ఈ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు? అభిమానులకి ఏమైనా ప్రత్యేకమైన పాసులు ఇవ్వడం జరిగిందా? ఎవరు వచ్చినా అలో చేసే పరిస్థితి ఉందా?
ప్రత్యేకమైనటువంటి పాసులు అయితే ఎవరికి ఇవ్వట్లేదు, కానీ పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత అభిమానులందరినీ లోపలికి పంపిస్తున్నారు. ఏ ఒక్కరిని కూడా అలౌ చేయకుండా ఆపేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. మీడియాకి స్పెషల్ ఎంట్రీ పెట్టారు, అలాగే వీఐపీల కోసం కూడా స్పెషల్ ఎంట్రీ పెట్టారు. ఇక అభిమానుల కోసం, సాధారణంగా వచ్చేటువంటి పబ్లిక్ కోసం, అభిమానుల కోసం ప్రత్యేకమైన ఎంట్రీ పెట్టారు. ఆ ఎంట్రీ నుంచి అందరిని అలౌ చేస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది అభిమానులు లోపల వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు బాలకృష్ణ కేక్ కట్ చేస్తారా, ముహూర్తం షాట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి. లోపల ఒక పెద్ద డయాస్ ఏర్పాటు చేశారు, అలాగే అభిమానులందరి కోసం ప్రత్యేకంగా చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అభిమానుల కోసమే ప్రత్యేకంగా చేసుకున్నట్టు పుట్టినరోజు అని చెప్పాలి ఇది. ఎందుకంటే సింహ సినిమా హిట్ తర్వాత, సూపర్ డూపర్ హిట్ తర్వాత చేసుకుంటున్నటువంటి ఫస్ట్ పుట్టినరోజు కాబట్టి ఇది, అందులోనే 50వ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకత సంతరించుకుంది. 10,000 మంది అభిమానులకు వీలయ్యే అవకాశం కల్పించేటువంటి, అంటే వాళ్ళు కూర్చునేటువంటి అవకాశం కల్పించేలాగా ఏర్పాట్లు చేశారు. సో ఇప్పటికే వేలాది మంది అభిమానులు వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. బయట కూడా కోలాహలం అంతా బాగా కనిపిస్తుంది. బాలకృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చిన తర్వాత ఒక 5-10 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం మొదలవుతుంది. బద్రి రైట్ నిర్మా, మళ్ళీ మీ దగ్గరికి